రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె ఆదివారం మధ్యాహ్నం 3:32 తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ధృవీకరించారు. దీంతో ఈ కేసును పోలీసులు హత్య నేరగా మార్చివేశారు. ఘటన జరిగిన 3వ తేదీన సాధారణ రోడ్డు ప్రమాదం, తీవ్ర గాయాలు కాగా కేసు నమోదు చేయగా తర్వాత ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నంగా మార్చారు. విద్యార్థిని మృతి చెందిన నేపథ్యంలో శనివారం దాన్ని సెక్షన్ 106 హత్య నేరంగా మార్చారు. ప్రియాంక తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని GSL వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగంలో పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఈ నెల 3న రాత్రి రాజమహేంద్రవరం ప్రసాద్ ఆదిత్య మాల్లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి ఆమె ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వాహనాలు థియేటర్ గేట్ వద్ద ఆగగా అదే సమయంలో నామవరానికి చెందిన దశ్యంత్ అండ్ అలాగే ఆండ్రూ జోసెఫ్ మద్యం మత్తులో కారు నేరుగా వేగంతో నడుపుతూ వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టారు. తర్వాత మరోసారి ఢీకొట్టి పైనుంచి కారు వెళ్లడంతో కింద పడిపోయిన ప్రియాంక తలకు తీవ్ర గాయమైంది. ఆమె పరిస్థితి విషమించడంతో ఈ నెల 6న సికింద్రాబాద్ లోని కిమ్స్ కు తరలించారు. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రియాంక మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్లోని మార్చురీకి తరలించి రాజమహేంద్రవరం పోలీసులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ప్రియాంక మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచర వైద్య విద్యార్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రియాంక మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాజమహేంద్రవరంలో ఇద్దరు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు కిమ్స్ హాస్పిటల్ నుంచి లైవ్ ద్వారా. పవన్, ఏంటి రాజమండ్రి పోలీసులు చేరుకున్న తర్వాతే, హైదరాబాద్ కి చేరుకున్న తర్వాతనే ప్రియాంకకు పోస్ట్ మార్టం చేసే అవకాశాలు ఉన్నట్టుగా వినిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, ప్రస్తుతం మనతో పాటు మెడికో ప్రియాంక వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. ఒకసారి ఏంటి, ఎట్లా కార్యక్రమాలు ఎట్లుండబోతుంది, ఇక్కడ నుంచి ఏ టైంకి బయలుదేరనున్నారు? సరే, ఇప్పుడే అధికారులు వచ్చారు. రాజమండ్రి నుంచి డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు. ఇప్పుడు ఎంఆర్ఓని ఫోన్ చేస్తే విఆర్ఓలను అపాయింట్ చేసాము. బాడీ ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాము. గాంధీకి తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం. నిన్న ఏ టైంకి తుది శ్వాస విడిచిందని మీకు డాక్టర్ సమాచారం ఇచ్చారు? సార్, నిన్న ఆఫ్టర్నూన్ 3:22 అధికారికంగా ప్రియాంక ఇస్ నో మోర్ అని చెప్పేసి డాక్టర్ కన్ఫర్మ్ చేయడం. సో ఇక్కడికి మెడికో ప్రియాంక వాళ్ళంటే మీ తల్లిదండ్రులు కానీ ఇక్కడికి ఏ టైంకి రాబోతున్నారు? అసలు ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నారు? నెక్స్ట్ గాంధీయా, డైరెక్ట్ జోగులాంబ గద్వాల జిల్లానా? సార్, ఫ్యామిలీ వచ్చేసి ప్రియాంక వాళ్ళ ఫాదరు, నేను ఇక్కడ చూసుకుంటున్నాను సార్. మొత్తం ఫ్యామిలీ డైరెక్ట్గా ఆటే వచ్చేస్తారు సార్. అంటే గాంధీకి వాళ్ళు రారు. మేము పోస్ట్ మార్టంకి నేను ప్రియాంక వాళ్ళ డాడీ వెళ్తున్నాము. ఎందుకంటే ప్రియాంక వాళ్ళ మదర్ ప్యానిక్ స్టేజ్లో ఉంది సార్. సో కొంచెం ఫ్యామిలీ అక్కడ ఇంపార్టెన్స్ అవసరం కాబట్టి మేము ఇదంతా చూసుకుంటాం. కేస్ డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? మూవింగ్ ఫార్వర్డ్ ఏమైనా ఉన్నాయా? అధికారులు ఏం చెప్తున్నారు? సార్, నిన్న ఇదే ఇష్యూ పైన రిప్రజెంట్ చేయడానికి రాజమండ్రికి కూడా వెళ్ళాము. ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ గారిని కలిసాము. హోమ్ మినిస్టర్ గారు కూడా నిన్న ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఇంప్లిమెంట్ చేస్తాము. అవసరమైతే మర్డర్ కేసు కూడా బుక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. అటు ప్రభుత్వం నుంచి ఏమైనా ఆర్థికంగా ఏమైనా సాయం ప్రకటించారు ఇప్పటికీ? సార్, హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ మొత్తం గవర్నమెంట్ మేము చూసుకుంటామని చెప్పేసి అన్నారు. నిన్న 20 lakhs ఎక్స్గ్రేషియా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే నిన్న మాతో పాటు వచ్చినారు, ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వచ్చి మాకు నైట్ మాతోటే ఉండి కొంచెం భరోసా కలిగించింది సార్. మేము ఉన్నాము, గవర్నమెంట్ మాట్లాడుతుంది. టీజీ భరత్ గారు, కర్నూలు మినిస్టర్ గారు వచ్చేసి కాల్ చేసి ఐ విల్ టేక్ ఓవర్ అండ్ ఐ విల్ హ్యాండ్
అంటే ఈ నిర్లక్ష్యం కింద చూస్తారా, కావాలని చూస్తారా, లేకపోతే ఒక యాక్సిడెంట్గా చూస్తారా ఈ టోటల్ ఇన్సిడెంట్ మొత్తం? సార్ ఇది దుర్మార్గపు చర్య సార్. ఇది మాటల్లో చెప్పలేని ఒక కోలుకోలేని ఒక బాధ సార్ మాకు. సార్ ఆమె చావు ఖరీదు సినిమా టికెట్ సార్. ఇంక ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం సార్. సార్ ఇంత రెక్లెస్నెస్ అనాలా, లేకుంటే అది ఉన్మాదం అనాలా, ఇంకోటి అనాలా అర్థం అవ్వట్లేదు. అంత దారుణంగా ఒక వ్యక్తి అలా చేస్తే చనిపోతాడని తెలిసి కూడా అలా ఎలా చేయాలనిపించిందో అర్థం కాలేదు. తను ఎస్కేప్ కావడానికి ఒక మనిషి ప్రాణాలని తీయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే పార్కింగ్ టికెట్ నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రాణంని తీయడం జరిగింది అనుకోవచ్చు మనం ఈ ఇన్సిడెంట్ మనకు కనిపిస్తుంది ఆ విధంగా. సార్ అతని మాల్లో కూడా గొడవ పడిందంట సార్ సిబ్బందితోటి. మరి ఆయన స్టేట్ ఆఫ్ బిహేవియర్ ఏందో తెలీదు. మరి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ సరిగ్గా లేదు, రెక్లెస్నెస్ బిహేవియరు. అసలు ఇన్సిడెంట్ చాలా. ఇక్కడ నుంచి అటు పోస్ట్ మార్టంకి ఏ టైంకి తరలించే అవకాశం ఉంది? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా డాక్టర్స్ ఈ టైంకి తీసుకెళ్లే అవకాశం ఉందని? సార్ లేదు సార్, ఇక్కడ నుంచి మన కార్యక్రమాలు ఉన్నాయి కదా సార్, మొత్తం ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి పంచనామా చేయాలి, ఎంత టైం పడుతుంది సార్. తర్వాత గాంధీకి రెఫర్ చేస్తామన్నారు, కొంచెం టైం పట్టే అవకాశం ఉంది సార్. శివాని, ఇక్కడ నుంచి కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా ప్రియాంక అటు డెడ్ బాడీని ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉంది. అటు ఎంఆర్ఓ విఆర్ఓకి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుసు. పంచనామా అయిపోయిన తర్వాత అటు గాంధీ హాస్పిటల్ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ మార్టం ముగించుకొని వీళ్ళు ప్రస్తుతం కర్నూలులో మేము సెటిల్ అయినాం. కర్నూలు నుంచి జోగులాంబ గద్వాల్ జిల్లాకు అక్కడ అంత్యక్రియలు ఉంటే మా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ప్రియాంక తనకి సంబంధించిన ఫోర్ ఫాదర్స్ కూడా గద్వాల్ జిల్లా జోగులాంబ ఆ జిల్లాలో ఉండడం జరిగింది. సో అక్కడనే అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ప్రియాంక మరణాన్ని పూర్తి అంటే ఒక సినిమా టికెట్ ఖరీదు నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యం కూడా కాదు, కావాలని అంటే వాళ్ళ ఒక ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, మత్తులు కావచ్చు, వాళ్ళు తప్పించుకోవడానికి ఒక చిన్న పార్కింగ్ టికెట్ విషయంలో లేకపోతే అక్కడ నుంచి మేము తప్పించుకోవడానికి ఒక ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఒక 28 ఏళ్ళ అమ్మాయిని చంపడం జరిగింది. చాలా బాధగా మేము మా అక్క ఇప్పుడైతే ప్రియాంక మా అక్క డాక్టర్ అయి చాలామందికి సేవలు అందిస్తాయని మేము ఎన్నో కళలు కన్నాం. కానీ ఆ కళలన్నీ పూర్తిగా ఈ ఇద్దరు వ్యక్తులు దుర్మార్గుడు పూర్తి స్థాయిలో నీరుగార్చారనే అంశాన్ని కూడా ఇక్కడ వరప్రసాద్ వాళ్ళ బ్రదర్ వైపు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రియాంకకు సంబంధించిన తల్లి కొంత ప్యానిక్ స్టేజ్లో ఉంది, ఇక్కడికి రాదు కిమ్స్ హాస్పిటల్కి. కిమ్స్ హాస్పిటల్లో నేను అలాగే ప్రియాంక తండ్రి ఇక్కడ ఏదైతే పూర్తిగా కార్యక్రమాలు ముగించుకొని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తాం. గాంధీ హాస్పిటల్ నుంచి మా సొంత జిల్లా గద్వాల్ జిల్లా జోగులాంబలో అక్కడ మేము అంత్యక్రియలు నిర్వహించే ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ బ్రదర్ చెప్పడం జరుగుతుంది. శివాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.